హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీలో వచ్చేసి లోకల్ బాడీ బై ఎలక్షన్స్ అనేవి జరిగినాయండి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. 57 చోట్ల లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయండి మొన్న. దాంట్లో వచ్చేసి కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ అనేది జరిగిందండి. ఎందుకు అంటే ఎక్కువ శాతం ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఏ లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ ఎలక్షన్లో అయినా కానీ ఈ 9 నెలలకే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చేసి కూటమికి భారీ షాక్ అనేది తగిలిందండి. ఎందుకంటే 57 చోట్ల బైపోల్స్ అనేది జరిగినాయండి. 7 చోట్ల అనేది పోలింగ్ అనేది జరగలేదు, అది రద్దు చేశారు. తర్వాత బైపోలింగ్ అనేది జరుగుతుంది. 50 చోట్ల పోలింగ్ అనేది జరిగిందండి. దాంట్లో వచ్చేసి 39 స్థానాలు వైసీపీ పార్టీ గెలవడం అనేది సంచలనం అండి. అలాగే 11 స్థానాలు కూటమి ప్రభుత్వం అనేది గెలిచిందండి. 9 నెలలకే ఈ ఓటమి అనేది చాలా కోలుకొని దెబ్బండి కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే దీన్ని మనకు ఏ సూచిస్తుందంటే బేసికల్గా ఎక్కువ శాతం వ్యతిరేకత అనేది ఎక్కువగా కూటమి ప్రభుత్వం మీద పెరుగుతుంది అనేది ఈ ఎలక్షన్ ద్వారా మనకు అందరికి కూడా తెలుస్తుందండి. ఎందుకంటే 70% గ్రామీణ ప్రాంతాలు అనేది ఆంధ్రప్రదేశ్లో అనేది ఉన్నాయండి. 70%లో ఎక్కువ ఇప్పుడు జరిగిన ఎన్నికలు వచ్చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, దాంట్లో వచ్చేసి ఎక్కువ శాతము పల్లె ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు. ఆ పల్లె ప్రాంతాల ఓటర్సే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఓటేసారండి బైపోల్స్లో. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా బైపోల్ జరిగింది అనుకోండి, ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మ్యాన్ పవర్, పోలీసులు అంతా, ఎలక్షనీరింగ్ అంతా కూడా ఏదైతే అధికార పార్టీ చేతులు అనేది ఉంటుంది బేసికల్గా. కానీ అంతగా ఉన్నా కానీ వైసీపీ బలంగా పోటీ చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే బేసికల్గా ఏంది అంటే దీంట్లో బలమైన నాయకులు నించుండొచ్చు బేసికల్గా. అదే కాకుండా వ్యతిరేకత కూడా అండర్ కరెంట్గా ఫామ్ అవుతుందండి. దాన్ని ఇది రెడ్ అలర్ట్ లాంటిది కూటమి ప్రభుత్వానికి. ఎందుకు అంటే మెయిన్గా వీళ్ళు ఇచ్చిన హామీలు అనేది ఈ 10 నెలల కాలంలో అనేది జరగకపోవడం అనేది బేసిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. అలాగే వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోవడం అనేది చాలా పెద్ద దెబ్బ అండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఓడిపోవడం అంటే ఈ వ్యతిరేకత గ్రాస్ రూట్ లెవెల్లో నుంచి స్టార్ట్ అవుతుందండి. దానివల్ల ప్రమాదం ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎగ్జాంపుల్గా ఈ వ్యతిరేకత ఎక్కువ పెరిగింది అనుకోండి, ఇప్పుడు వచ్చిన 164 సీట్స్ కన్నా నెక్స్ట్ వచ్చే ఒక ప్రభుత్వం చేంజ్ అయితే ఎక్కువ సీట్స్ అనేది గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఈ గ్రామీణ ప్రాంత ఓటర్సే ఎక్కువగా ఓట్లు వేయడానికి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంత ఓటర్స్ అనేది తక్కువ ఓటింగ్ అనేది జరుగుతుంది బేసికల్గా. పట్టణ ప్రాంతాల్లో బేసికల్గా ఏవైతే సిటీస్లో తక్కువ ఓటింగ్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఇంకోటి కూడా సూచిస్తుంది ఏంటంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ఓటర్స్ కూటమికి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. అది కూడా ఇది డేంజర్ బెల్ లాంటిది అండి. ఎందుకంటే మొన్న టీచర్స్ ఎన్నికల్లో కూడా ఎక్కడైతే విశాఖపట్నం టీచర్స్ ఎన్నికల్లో కూటమికి షాక్ ఇచ్చారు ఆల్రెడీ. చాలా వరకు ఏమైందంటే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించారు. ఎవరైతే కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపిలేదు. కానీ అక్కడే దెబ్బతీయడం అనేది స్టార్ట్ అయింది. అంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయండి ఆ ఏరియాలలో కూడా. కానీ దాంట్లోనే ఓటమి అనేది చెందడం అనేది కూటమికి అక్కడ ఒక షాక్ అనేది జరిగింది. ఇప్పుడు ఇంకో షాక్ అనేది జరిగిందండి. ఈ ఎన్నికల్లో చాలా వరకు బేసిక్ ఎన్నికల్లో ఇది కూటమి అనేది గెలవాల్సిన అవసరం అనేది ఎక్కువ ఉండేదండి. ఎందుకంటే దీంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఎక్కువ శాతం అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి బేసికల్గా. కానీ దాంట్లో కూడా ఆ కూటమి ఓడిపోయింది అంటే ఇది చాలా పెద్ద దెబ్బ అండి కూటమి ప్రభుత్వానికి. అంటే ఈ 10 నెలల పాలనలో ఆ కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను సూచిస్తుంది అనమాట. ఇది చాలా డేంజర్ బెల్ లాంటిది కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఏవైతే వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అవన్నీ కూడా ఎంబడెంబడే తీర్చాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యతిరేకత ఎక్కువగా పెరిగే కిందికి ఏమైందంటే ఈ ఎన్నికల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అదే కాకుండా వైసీపీ పార్టీ వాళ్ళు కూడా బలంగా నించోవడం అనేది జరిగిందండి ఈ ఎన్నికల్లో. అది కూడా
ఈ గెలుపుకి అనేది సాధ్యమైంది. ఈ బైపోల్లో చాలా వరకు వైసీపీ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీసీవే బైపోల్స్ అనేవి జరిగినాయండి. దాంట్లో ఎక్కువగా వైసీపీ అనేది గెలిచింది. కానీ ఎక్కువ ఇదైతే ఇది డేంజర్ బిల్ లాంటిదండి కూటమికి. ఎందుకంటే చాలా వరకు ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు సంవత్సరం అవుతుంది, వీళ్ళ 6 గ్యారంటీలు అనేది గ్రౌండ్ లెవెల్లో అంతగా రావట్లేవు. ఎక్కువ శాతము మద్యం అనేది ఎక్కువగా వీధికి అనేది పెట్టడం అనేది కూడా ప్రజల్లో అనేది విరక్తి వచ్చింది. అలాగే వచ్చేసి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ శాతం డబ్బులు అనేది ఇచ్చేవాళ్ళండి. అంటే ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి ప్రజలకు వచ్చేవి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ డబ్బులు కూడా రావట్లేదు అనేది ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కువ పెరుగుతుంది బేసికల్గా. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ చూసేది ఏంటి అంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఎక్కువగా ఓటేసే అనేది కార్యక్రమం అనేది ఎక్కువ ఉంటుందండి బేసిక్గా గ్రామీణ ప్రాంతాల్లో. వాళ్ళు ఇప్పుడు ఏదైతే డబ్బులు ప్రవాహం అనేది ఎక్కువ ఉంటుంది బేసికల్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరంలో ఒక 50 నుంచి 60 వేలు అనేది ప్రజలకు వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బులు రావట్లేవు అనేది గ్రామీణ ప్రాంతాలు అనేది వ్యతిరేకతకి స్టార్ట్ అయిందండి బేసికల్గా. ఇది క్రమంగా కూడా పెరిగే అవకాశం ఉంది బేసికల్గా. వీళ్ళు ఇసుక మద్యంలో దీంట్లో కూడా కరప్షన్ అనేది ఎక్కువగా చేయడంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయింది. అలాగే వచ్చేసి చాలా వరకు ఇప్పుడు మెగా డిఎస్సి అని మొన్న వేశారు. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన అనేది ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి చేసిర్రు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ 6 గ్యారంటీస్ కూడా యుద్ధ ప్రాతిపదికన అనేది అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాలండి. చాలా మంది అంటారు దీని డబ్బులు లేవు ఏపీకి అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు. బేసికల్గా హామీలు ఇచ్చేటప్పుడే మనం ఆలోచించుకొని హామీలు ఇవ్వాలండి. ఏదైతే హామీలు అనేది మనము ఏదో ఎలక్షన్ వర్క్ అనేది ఇచ్చేసిన తర్వాత మనం చేయలేకపోతే ప్రజల్లో అనేది క్రెడిబిలిటీ అనేది పోతుందండి, నమ్మకం అనేది పోతుంది. ఇంకొకసారి మనకి హామీలు ఇచ్చిర్రు అనుకోండి, హామీలకి ప్రజలు అనేది ఆకర్షితులు అనేది కారండి బేసికల్గా. అదే కాకుండా చాలా వరకు ఎక్కువ శాతము జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి హామీల్లో ఒక 80% అనేది చేశారు బేసికల్గా. అయినా కానీ ఓటమి అనేది చెందారు. కానీ మీరు ఇప్పుడు ఏది కూడా కూటమి ప్రభుత్వం అనేది ఇంకా పైప్ లైన్లోకి అనేది తీసుకురాలేదు బేసికల్గా హామీలని. దాన్ని కూడా ప్రజల్లో కూడా అది కూడా ఒక వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. అదే కాకుండా చాలా వరకు ప్రజల్లో కూడా ఏంటంటే చాలా వరకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేకపోయినా కానీ ఎక్కువ శాతము ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, వాళ్ళ మంత్రులు మాట్లాడడం, దానివల్ల వ్యతిరేకత అనేది బేసికల్గా వచ్చిందండి. కానీ ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ వ్యతిరేకత చాలా తక్కువ ఉండేది బేసికల్గా. ఎన్నికల్లో కూడా అది కనపడ్డది. ఎందుకంటే 40% ఓటింగ్ అనేది చిన్న విషయం కాదండి. 3 పార్టీలు కలిసిన 40% ఓటింగ్ అనేది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే అంత వరస్ట్ కేసులో కూడా 40% వచ్చింది అనుకో ఓటింగ్, ఇట్కి నెక్స్ట్ ఎలక్షన్లో ఇట్ విల్ బి ఇంకో 10% అనేది వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఈ వ్యతిరేకత కంపారిజన్ అంటే ఇంత తొందరగా వ్యతిరేకత అనేది ఎక్కువగా పెరుగుతుందండి కూటమి ప్రభుత్వం మీద. ఇది కూటమి అందరూ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.